ఇది మరో మరో ప్రజా ప్రస్థానం షర్మిల రాకతో తూర్పుగోదావరి జిల్లా మండపేట జనసంద్రమైంది. షర్మిల బహిరంగ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అవిశ్వాసానికి వారు ఓటేస్తే వారి మీద వేటు పడుతుందని తెలిసి, వారి పదవులు కోల్పోతారని తెలిసి, వారి పార్టీలు వాళ్ళని వెలేస్తాయని కూడా తెలిసి, విప్పులు కూడా దగ్గరించి జగనన్న మాట మేరకు అవిశ్వాసానికి మద్దతు పలికారు. ప్రజల పక్షాన నిలబడ్డారు. వాళ్ళ పదవులు కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. వాళ్లకు ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసము అవిశ్వాసానికి ఓటేశారు. పార్లమెంట్ లో అయితే విప్పు ధిక్కరిస్తే వెంటనే డిస్క్వాలిఫై చేస్తారు. కానీ మన రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ టీడీపీ నాయకులు విప్పు ధిక్కరించిన వారి మీద అవిశ్వాసం వేటు వేయండి అని స్పీకర్ ని కోరనే లేదంటే వీళ్ళకి ఉప ఎన్నికలంటే ఎంత భయమో అర్థమవుతూనే ఉంది. ప్రభుత్వం పడిపోదని తెలిసిన తర్వాతే అవిశ్వాసం పేరుతో చంద్రబాబు మళ్లీ డ్రామాలాడుతున్నారని షర్మిల ధ్వజమెత్తారు. చంద్రబాబు గారు చిరంజీవి గారి పార్టీ కాంగ్రెస్ లో చేరక ముందు అవిశ్వాసం పెట్టకుండా, చిరంజీవి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇక కాంగ్రెస్ పార్టీకి డోకా లేదు, కూలిపోదు అని తెలిసిన తర్వాత అవిశ్వాసం పెట్టారు. ఇప్పుడు కూడా 15 మంది ఎమ్మెల్యేల మీద వేటు వేశాక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోదు అన్న భరోసా కలిగిన తర్వాత మళ్లీ అవిశ్వాస డ్రామా ఆడడానికి సిద్ధపడుతున్నారు చంద్రబాబు గారు. కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్ లో అవిశ్వాస డ్రామా ఇప్పుడు ఆడండి చంద్రబాబు గారు అని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చెప్తుందో అప్పుడు చంద్రబాబు గారు అవిశ్వాసం పెడతారు. కరెంటేమో ఉండటం లేదు, బిల్లులేమో గుండెలు ఆగేలా చేస్తున్నాయి, నిత్యావసరాలు నింగినంటాయి, పెరిగిన ధరలతో ఎలా బతికేది అంటున్నారు మహిళలు. అందుకే ఆ మహానేత సువర్ణ యుగం మళ్లీ రావాలని షర్మిల వెంట కదం తొక్కుతున్నామని చెప్తున్నారు. జగన్ను తప్పక సీఎం చేసుకుంటామని తెగేసి చెప్తున్నారు. వైఎస్ఆర్ ఎందుకు అభిమానించడం, మహిళలకు నాలాంటి వాళ్ళకు ఎంత ఆదరణ చేశాడు, ఎంత అభిమానించాడు, అక్క చెల్లెళ్ళని చూసిండు. పెన్షన్లు అన్ని ఆయన వచ్చాకే అభయత్తాలని అన్ని కూడా ఆ మధ్య అన్ని కూడా చేశారండి. ఆయన గురించి అండి రాజశేఖర రెడ్డి గారు అండి విశ్వాసం తీర్మానం పెట్టినప్పుడే వీళ్ళు వ్యతిరేకించి ఓటేసినప్పుడు, అనుకూలంగా ఓటేసినప్పుడు అప్పుడే వీళ్ళని సస్పెండ్ చేయమంటే ఈ పాటికి ఎలక్షన్ జరిగి బై ఎలక్షన్ జరిగి వైఎస్ఆర్సీపీ అఖండ మెజార్టీతో కడపలో పులివెందుల్లో నెగ్గినట్టుగా భారీ మెజార్టీతో నెగ్గుండేవాళ్ళు. 15 సీట్లు కూడా 15 కూడా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉంటేనే కొత్త రైతుకి చూసేవాడు. ఇప్పుడు చంద్రబాబు కూడా ఎవరికి రైతుకి వద్దరుతాను అన్నాడు. ఇప్పుడు రైతుకు వద్దరించి ఇదేం లేదు. చంద్రబాబు నాయుడు గారు సోది తప్ప పనులు ఏమి చేయలేడు. ఆయన వల్ల ఏమవ్వదు. ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మన ఆంధ్రప్రదేశ్ కు మంచి ఎలుగు, మంచి గుర్తింపు, మంచి భవిష్యత్తు వస్తుందని మా ఆశ. ఊరూరు కదిలింది ఉరుకుల్ల మీద షర్మిలమ్మ పాదయాత్ర ఈరాంగా. ఊరూరు కదిలింది ఉరుకుల్ల మీద షర్మిలమ్మ పాదయాత్ర ఈరాంగా. మిట్ట మధ్యాహ్నపు ఎర్ర టెండల్లో కక్ష కట్టిన సూడి గుండాల దాడి. అచ్చము రాజన్న పలకరింపోలే, అచ్చము రాజన్న పలకరింపోలే, వచ్చింది పల్లెకు వాన సినుకోలే, వాన సినుకోలే. ఊరూరు కదిలింది ఉరుకుల్ల మీద షర్మిలమ్మ పాదయాత్ర ఈరంగా. మిట్ట మధ్యాహ్నపు ఎర్ర జెండల్లో కక్ష కట్టిన సూడి గుండాల దాటి. రాజన్న 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 నీ మేలెట్ల మరిచేము రాజన్న, రాజన్న 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 నీ రోనెట్ల తీర్చాలే రాజన్న, రాజన్న రాజన్న